అక్కినేని నాగచైతన్య సినీ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఆయన గురువారం హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్కు గురయ్యారు. సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. గతంలో పలుమార్లు దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. తమ రిలేషన్ పై వీరు ఎక్కడా స్పందించలేదు. శోభిత ధూళిపాలతో నాగచైతన్య సైలెంట్ గా డేటింగ్ చేశాడు. మొత్తానికి ప్రేమించిన అమ్మాయితో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య సమంతను కూడా ఇదే రకంగా ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్నారు. సమంత కెరీర్ ప్రారంభం అయ్యిందే నాగచైతన్యతో అనే విషయం తెలిసిందే. నాగచైతన్య ఏ మాయ చేసేవి సినిమాతో సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదే సమయంలో నాగచైతన్యతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ గా సమంత నిలిచారు. వీరి కాంబినేషన్ లో ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్, సూర్య, మజిలీ, మహానటి వంటి సినిమాల్లో వీరు కనిపించారు. అయితే మహానటి సినిమాలో వీరిద్దరూ కలిసి కనిపించే సన్నివేశాలు లేవు. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటంతో వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. అని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాలతో నాగచైతన్య సైలెంట్ గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. కేవలం అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్గానే ఉందని, నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభితలో ఉన్నది ఏంటి, సమంతలో లేనిది ఏంటని అభిమానులు నాగచైతన్యను ప్రశ్నిస్తున్నారు.